వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరమ్మ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 4 రోజుల క్రితం అస్వస్థతకు గురి కాగా తల్లిదండ్రులకు సమాచారం అందించకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు ఎన్నో రోజు చూసిందా వాడు రాష్ట్రంలో విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ అన్నారు. సోమవారం నాడు కర్నూలు కలెక్టరేట్ ఎదుట కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ మాట్లాడారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడే చెప్పాడు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. రేవంత్ 2 ఏళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయ్యి భూముల రేట్లు తగ్గిపోయాయి. రేవంత్ రెడ్డి ఇంకో 2 ఏళ్లు ఉంటే పాత రోజులలా ఏపీలో ఎకరం కొనాలంటే తెలంగాణలో 10 ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుందని హరీష్ రావు అన్నారు. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, ఊరు గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమైతుందో? దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తి? బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు. రాజేష్ తమను అసభ్యకరంగా తాగుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది. రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు. లంజలు ముండరని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి, ఇప్పుడు వాళ్ళ కొడుకు వార్డన్ వాళ్ళ కొడుకు ఏం పేరు? రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అందరి పైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. వచ్చి మీ రూమ్లలో దొరుకుతాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. సినిమా తీయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఇవాళ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఇది స్టార్ కాస్టింగ్ ఒకటి. అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ యూ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే,
ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు. రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని చంపుతామని బెదిరింపులు వస్తున్నాయంటే అతని పేరు ఎందుకు ఎమ్మెల్యే బయట పెట్టడం లేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు రక్షించుకోలేకపోతుంది? చైతన్యపురిలో సిపిఐ నాయకుడిని, మెదక్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపితే పోలీసులు ఏం చేస్తున్నారు? అదే స్కామ్ల మీద ప్రశ్నలు అడుగుతూ పొద్దున బ్యానర్ కడితే అందరినీ మధ్యాహ్నం లోపు అరెస్టు చేశారు. ప్రతిపక్షంలో ఏమో రీట్వీట్ కొడితే అరెస్టు చేశారు. అదే అధికార పార్టీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వాళ్లను పట్టుకోలేకపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయడం లేదు? లేదా మీరు ఏమైనా సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారని దాడి చేయించుకున్నారా అని బీఆర్ఎస్ నాయకుడు మన్న క్రిషాంక్ అన్నారు. ఇలా హత్యలు జరుగుతున్నాయి. సిపిఐ నాయకుడు గన్తోనే ఆయనని షూట్ చేశారు. మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ పోలీసులేమో మొన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే ఏది దాంట్లో బొమ్మలు లేవు, ఏం లేవు, ప్రశ్నలు అడిగారు అంతే. ఈ స్కాములు అవుతున్నాయి, కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పడ్డది, మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టిన వాళ్ళను, బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను, నిలబడి వేయించిన వాళ్ళను అరెస్ట్ చేశారు. సరే చేసిరు, దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటారు. ప్రతిపక్షాన్నేమో మీరు ఇంత స్పీడ్ గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్, రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో 50 మంది అంటారు. మీ మీడియా వాళ్ళందరూ కూడా 50 మంది అని నోటు పంపించారు. కానీ అక్కడనేమో మళ్ళా 6 బైకులు అని చెప్తారు. 6 బైకులలో 50 మంది ఎట్లా కూర్చుంటారు? 6 బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఇక్కడ బ్యానర్ దగ్గరనేమో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్టులు చేశారు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు? ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా? సెక్యూరిటీ కావాలనా? అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా? లేదు నిజంగానే ఉన్నదా? నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. మేము కమిషనర్ సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మా దళిత ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయనకి ఏమైనా జరిగితే ఎట్లా? మరి అంత హత్యాయత్నం జరిగినప్పుడు, అటెంప్ట్ టు మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసిర్రు? అరెస్ట్ చేసిర్రా? ప్లాన్డ్ క్రైమా? ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా అనే పదం వాడారు ఎమ్మెల్యే గారు. ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది, ఎవరు అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఎవరిది, అటెంప్ట్ టు మర్డర్ ఎవరిది, ఏం సెక్షన్స్ పడ్డాయి ఇప్పటి వరకు, ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద? లేదు, ఇది కేవలం ఎందుకంటే సైరన్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళ పొద్దున్న చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్లు వేసుకున్నారు, వెళ్లే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో న్యూసెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పేబట్టి. సో ఈ సైరన్లు ఇంకా నియోజకవర్గం మీద రుద్దడానికి, ఇంకొక కొందరు బలగాలు కావడానిక ఇదంతా? భార్య చేతిలో హత్యకు గురైన భర్త వేరే వాళ్లతో మాట్లాడుతుందని అనుమానించడాన్ని భర్తను హత్య చేసిన భార్య. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో భర్తపై దాడి చేసి హత్య చేసిన భార్య. మృతుడు రెడ్డిపల్లి వెంకటేశ్వరగా గుర్తింపు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈరోజు రెడ్డిపల్లి అందిరమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరణ్కోట్ పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు చంపిన గొంతు విసిగి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తుంది. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊరికే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ, ఇద్దరు పాండరి, వీళ్ళిద్దరూ కలిసి చంపేసిన నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం. త్వరలోనే ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టు పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్ చేద్దాం. క్వాలిటీ ఇస్తుంది, వెరిఫై చేస్తాం.
హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా మూవీ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా మీడియా సమావేశం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోడియం లేకపోతే మాట్లాడడం కష్టంగా ఉంది, నగ్నంగా ఉన్నట్టుంది. సినిమా పరంగా మీడియాతో ఇది మొదటి ఇంటరాక్షన్. నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ పనిచేయడం తెలుసు కానీ ప్రచారం చేయడం రాదు అని వ్యాఖ్యానించారు. కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది ఏరియాలోని ఏరియా స్టోర్స్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ శనివారం అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్కు సోమవారం ఏరియా స్టోర్స్ ఘనంగా నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పిస్తూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ఈ స్టోర్స్ ఇన్ఛార్జ్ ఎస్ సురేష్ మాట్లాడారు. अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है. అందమారి ఇన్ఛార్జ్ అండి నేను. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మా దగ్గర ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. అంటే ఇది సాడ్ ఇన్సిడెంట్ అయింది. దట్ ఈస్ కొత్తపల్లి శ్రీనివాస్ అనే జనరల్ అసిస్టెంట్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. దీని మూలంగా ఏంటంటే సింగరేణి ఆన్ బిహాఫ్ ఆఫ్ సింగరేణి అండ్ on behalf of our stores, we are expressing our condolences to the family, to the bereaved family, and to him. Ayana soul kuda atma kuda shanti labinchalanaisi we are expecting. So ఏమైందంటే యాక్చువల్లీ సమ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వచ్చినాయండి. లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వాట్సాప్లో సంబడి స్ప్రెడ్ చేశారు. దీనికి కన్ఫర్మ్ చేయడానికి, ఈ మెసేజ్ని మేము కరెక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి, అంటే వాట్ ఈస్ ద యాక్చువల్లీ ప్రాక్టికాలిటీ ఏమైందనేది మెసేజ్ ఇన్ఫార్మ్ చేద్దామని, కన్ఫర్మ్ చేద్దామనేసి వి వాంట్ టు గివ్ దిస్ థింగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈయన చనిపోయింది జూలై 19th చనిపోయాడు ఆయన. చనిపోయి మెసేజ్ వచ్చింది మాకు. ఈయనకి May 6th నాడు, అంటే ఒక 2.5 months ముందు ఆయనకి ఇక్కడ ఒక తేనెటీగ కుట్టిందండి. ఒకటే తేనెటీగ కుట్టింది. అప్పుడు ఆయన సెల్ఫ్గా వెళ్ళి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళాడు. KK1 డిస్పెన్సరీకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏంటంటే హై బీపీ ఉంది అనేసి, మళ్ళీ ఆయన హై బీపీ ఉందనేసి ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ చెప్పక చేయక హాస్పిటల్ నుండి వచ్చాడండి. వచ్చినాక ఇక్కడ మాకు హాస్పిటల్ నుండి మెసేజ్ ఇచ్చారు, ఇలాగా ఆయన కొత్తపల్లి శ్రీనివాస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాడు, మీకు కొంచెం మళ్ళీ పంపించండి అనేసి చెప్పగానే ఇమీడియట్గా మేము మళ్ళీ ఆయన్ని పంపించాము. మళ్ళీ అక్కడ హై బీపీ ట్రీట్మెంట్ తీసుకోవడం, మళ్ళీ తర్వాత ఫిట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసాడు. ఆయన 7వ తారీఖు మళ్ళీ ఫిట్ తీసుకొని వచ్చేసాడు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్
2.5 months ముందు జరిగిన ఇష్యూ అండి ఇది. సో దిస్ హెస్ గాట్ నథింగ్ రిలేటెడ్ టు హిస్ డెత్ అనమాట. ఆల్రెడీ ఆయన ఒక పేషెంట్ అనమాట. ఆయన హెల్త్ ఇంతకుముందు ఇక్కడ స్టోర్స్కి వచ్చేకముందే ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఉంది. స్టెంట్ గింటు పడ్డాయి ఆయనకి, ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉందండి. సో వీ వాంట్ టు ఏంటంటే అంటే ఖండిస్తున్నాం అనమాట. ఈ మెసేజ్ ఎవరు స్ప్రెడ్ చేశారో వాట్సాప్లో దీన్ని ఖండించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటో తీసుకొని బయటకు వద్దామనేసి ఈ మెసేజ్ ఇచ్చామండి. సో కంప్లీట్లీ ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆయన ఇది అయ్యింది అనేసి అందరికీ తెలుసు యాక్చువల్లీ ప్రాక్టికల్గా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండి. అండ్ స్టిల్ అగైన్ మళ్ళీ ఆయన ఆత్మీయ శాపించాలని మా స్టోర్స్ తరఫున, సింగరేణి తరఫున మేము కోరుకుంటున్నాం. స్టోర్లో డిప్యూటేషన్గా పనిచేస్తున్నాను. నేను జనరల్ అసిస్టెంట్. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సీను ఆయనకి ఏంటిదని అంటే అక్కడ లారీకి వర్క్ గ్యాంగ్ రూమ్లో పనిచేస్తా అంటే ఏమైంది, ఆ రోజు ఆయనకి హైపర్ టెన్షన్ అయింది. హైపర్ టెన్షన్ ఉంటుంటే మన పిఏ పరశురాముల సార్కి సిస్టర్ కాల్ చేసి ఇట్లా ఫలానా పేషెంట్ ఎస్కేప్ అయ్యిండు, ఆయనకి ఏంటిదని అంటే వెంటనే మీరు పంపించండి అని అంటే డీజీఎం సురేష్ సారు మన పని స్థానంలోనే ఉన్నారు. ఆయనకి తెలిసిన వెంటనే నాకు బైక్ ఇచ్చి వెంటనే ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను అన్నకు తీసుకెళ్ళినాక ఆయనకి మళ్ళీ అక్కడ 220 BP వచ్చింది. డాక్టర్ కూడా ఏమన్నారు, నువ్వు వచ్చినోని ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పి అక్కడ డాక్టర్ కూడా కోపం చేశారు. కోపం చేసినాక ఆయనకి 220 BP వచ్చినాక ఆయనకు బెడ్ మీద పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ వేశారు. తర్వాత ఏంటిదనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి ఆయనకి ఆర్కేపీ రిఫర్ చేశారు. ఆర్కేపీ నుంచి మళ్ళీ తర్వాత ఏంటిదనంటే ఆయన ఒకరోజు అక్కడ అడ్మిట్ ఉన్నాడు. ఒకరోజు అడ్మిట్ ఉండి తెల్లారే మళ్ళీ ఏంటిదనంటే ఇట్లా ఫిట్ తీసుకోవడం రావడం జరిగింది. ఇంత తొందరనే మరి ఎట్లా వచ్చినావు అది ఇదని కూడా మళ్ళీ తెల్లారి వచ్చినాక కూడా మా డీజీఎం సురేష్ సార్ కూడా అడిగారు. ఇది హెల్త్ విషయం మంచిగా చెకప్ చేసుకోవాలి, అది మన బ్రెయిన్లో ప్రాబ్లం అయితే అది ఇది అని చెప్పి కూడా చెప్పారు. చెప్పినాక కూడా ఆయన వినిపించుకోలేక ఇది నాకు కామన్గా వస్తూ ఉంటుంది సార్ అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కలెక్టర్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన రైతు, మేడం నన్ను కాపాడండి, తనను కాపాడాలంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను వేడుకున్నారు. మార్కాపురం ఆసుపత్రి పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్ను పెద్దరవీడు మండలం మద్దలవట్టకు చెందిన దొడ్డ కోటిరెడ్డి కలిశారు. హైవే పనుల్లో భాగంగా నా పొలం తీసుకున్నారు. ఎంతో విలువైన నా భూమికి ప్రభుత్వం సెంటుకు 9,000కే ఇస్తోనంటుంది. సెంటుకు 50,000 ఇచ్చి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లాలో నివసిస్తున్న గుడిసె వాసులందరికీ వ్యక్తిగత కరెంటు మీటర్లు మరియు ఇందిరమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎంసీపీఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ వాస్తవంగా ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పేదోళ్ళు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 10,000 కుటుంబాలు. జక్కలొద్ది కానీ, బెస్తం చెరువు కానీ, అట్లాగే రాజీవ్ గృహకల్ప కానీ, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పేదోళ్ళంతా కూడా ఈరోజు గుడిసెలు వేసుకొని పెద్ద ఎత్తున గుడిసెలలో చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం పేదోళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అన్నారు, తాగేటోళ్ళందరికీ మంచినీళ్ళు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ఉచిత పథకం కింద పేదోళ్ళందరికీ కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు గుడిసెలలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, పేదోళ్ళంతా కూడా అవస్థపడుతున్న పరిస్థితి ఈ నగరంలో ఉంది. అందుకే ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెవాసులంతా కూడా చీకట్లో మగ్గుతున్న పేదోళ్ళందరికీ కూడా కనీసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద
కరెంటును సప్లై చేయాలని చెప్పేసి, స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే సైడ్ డ్రైన్లు, మంచినీళ్లు తాగడానికి కూడా కనీసం పేదోళ్ళు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ గుడిసెలలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పేదోళ్ళంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ వరంగల్ నగరంలో అనేక కాలనీలు గత 20 సంవత్సరాల నుండి కాలనీలు ఈ నగరంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం హోల్డర్ అనే పేరుతోటి ఇంటి నెంబర్లు కేటాయించి యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా, హోల్డర్ అనే పేరు ఉండడం ద్వారా ఇందిరమ్మ పథకానికి కూడా ఇండ్లకు కూడా అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఆ హోల్డర్ అనే పేరును తొలగించి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, MCPIU వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.